స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ అనర్హత వేటు లేదా సుప్రీంకోర్టు తీర్పు గురించి ఆలోచన అవసరం లేదని ఆయన చెప్పారు. స్పీకర్ ఏ విధంగా తీర్పిచ్చినా నేను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఉప ఎన్నికలపై ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన చేయలేదని, ఉప ఎన్నిక వస్తే తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తన ప్రధాన లక్ష్యం స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు. ఎవరేం మాట్లాడినా మన గెలిపే సమాధానమని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో పాత కొత్త విభేదాలు వద్దని సూచించారు. ఎవరైతే గెలుస్తారో వారే మన నాయకులని స్పష్టం చేశారు. అనవసరంగా పోస్టర్లు పెట్టడం, ఫోటోలు ప్రదర్శించడం వల్ల తామే నష్టపోతామని ఆయన సూచించారు. ఏం జరిగినా గన్పూర్ నియోజకవర్గం తన ఆధ్వర్యంలోనే సాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ మార్చిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. మొదటగా 5 ఎమ్మెల్యేలకు నోటీసులు చేరాయి. వీరిలో కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్, దానం నాగేందర్ ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావు భద్రాచలం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, అరకిపూడి గాంధీ షేర్లింగంపల్లి ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈ 10 మంది అనంతరం కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ శాసనసభ పక్షం స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అందువల్ల వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. ఈ ఫిర్యాదుపై విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. జూలై 25న సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. గడువు ముగిసేలోగా ఎమ్మెల్యేల వివరణ తీసుకుని స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనకు నోటీసులు అందాయని, న్యాయవాదుల సలహా తీసుకుని సమాధానం ఇస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.